యేసుప్రదాస్ అయ్య గారి దగ్గర కంట ఒక విశ్వాసం వచ్చిందంట. ఆ వచ్చానంట, అయ్యా మరి మీ గురించి చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా, అందుకే మీ దగ్గరకు వచ్చామన్నా. ఆయన అన్నాడంట, గొప్పగా చెప్పుకుంటున్నారా? మా గ్రామంలో వీళ్ళు అడుగు, నన్ను నా గురించి ఎన్ని తిట్లు తిడతారు మా వాళ్ళంతా. అదేంటయ్యా, మేము గొప్పగానే చెప్పడం విన్నాను అయ్యా. ఇంటే విన్నావు గాని ఏ సంఘం నుంచి వచ్చావు? ఫలానా సంఘం అయ్యా. మరి ఆ సేవకుడిని ఏం చేసావు? అయ్యా మీ దగ్గరకు వద్దాం అనుకుని వచ్చామయ్యా, మేమందరం మాట అనుకుని. వద్దు, నీ కొరకు కష్టపడిన సేవకుడు ఉన్నాడు, అతను ఉపవాసాలు చేసి జాగ్రత్తలు చేసి కడుపు మార్చుకొని నీ కొరకు ఏడిస్తే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఈ రోజున పక్క చూపు చూస్తున్నావేంటి? నీ సేవకుడి దగ్గరికి వెళ్ళిపో. నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఎంతో మందిని ఇచ్చాడు. ఈ నిరీక్షణతో ఉంటాం మేము. అంతేగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక ₹1,00,000 ఇస్తారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఒక 50,000 ఇస్తారని ఆశపడి మేము అందరినీ చేర్చుకుంటే ఇక అక్కడ దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు వ్యర్థమైపోతుంది. ఆ రోజున నిరుత్తరులుగా వచ్చాం దేవుని పని కొరకు. ఇవాళ ఇవన్నీ సంపాదించుకున్నాం మీ ద్వారానే, మీరిచ్చే అర్పణలో కానుకలు బట్టి. అబద్ధం ఆడాల్సిన పని లేదు ఇందులో. అతిశయం మిమ్మల్ని బట్టే మేము అతిశయపడుతున్నాం. మరి ఈ సమయంలో మొండి చేయి చూపిస్తే ఎట్లా? బలహీనం అయిపోయింది సంఘం. ఉన్నవారిలోనైనా దాతృత్వ స్వభావం లేకపోతే మరి సేవకుడు ఎలా బతుకుతాడు? వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి? ఆలోచించండి. నీ అవసరాలు పాడేసుకుంటున్నావు, దైవ సేవకుడు ఉసూరు అనిపిస్తున్నావు. నాకు ఈ గ్రంథంలో దేవుడని యెహోవా అన్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను సంతోషపెడతామయ్యా అని నన్ను అడుగుతున్నారు. ఏం తీసుకురావాలి? జ్యేష్ఠపుత్రుడు నీవంటావా? వేలాది నదులు విస్తార తైల్యాన్ని నీ కొరకు తెమ్మంటావా అని అడుగుతున్నాను. ఏం తీసుకొని రావాలో నేను మీకు ఇంతకు ముందే చెప్పా కదా, ఎలా నడుచుకోవాలో మీకు ఇంతకు ముందే చెప్పా కదా. న్యాయంగా నడుచుకోండి, కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. దీన మనసు ఏది? న్యాయంగా నడుచుకోవడం ఏది? వీళ్ళారా ఆలోచించండి. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి. మాకు దేవుడు ఏదో ఒక వైపు నుంచి తెస్తున్నాడు, అయితే మా దుఃఖం దేవుని దగ్గరికి వెళ్తుంది. పౌలు గారు అన్నాడు, మీ కూలి వారి విషయంలో మీరు వాళ్ళకి ఇవ్వవలసిన కూలి అంట దేవునికి మొరపెడుతుందంట. అయ్యా నేను నీ మందిరంలోకి వెళ్లాల్సిందాన్ని కానీ అదే మొరపెడుతుందంట. వ్యవసాయకుడు తొలగరి వర్షమును కడవరి వర్షమును వాటి కొరకు ఎదురు చూస్తాడు. అలాగే సేవకుడు కూడా ఒక విశ్వాసం వస్తుంది అని అంటే వచ్చింది, ఏం తీసుకొచ్చిందో మా కోసం ఎదురు చూస్తాం మేము. పద్దాక మేమే పెట్టాలా? నువ్వే పెట్టాలి. మరి పద్దాక నీ కొరకు మేము ప్రార్థన చేయట్లేదా? సేవకుడు విడిచిపెట్టాడుగా, అయినప్పుడు పద్దాక మేమే పెట్టాలా అనే మాట నీకెందుకు వస్తుంది? దేవుడు నీకు ఇవ్వట్లేదా? ఎండగట్టేశాడా నిన్ను? వస్తువు ఉంటున్నావా? లేదుగా. సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చాడు. నీకున్న సమృద్ధిలో ఆ దేవుని కొరకు గుప్పులిప్పు, ఇంకా ఇంకా ఆశీర్వదించబడతావు. అక్కడ అన్నాడు, తగిన కాలమందు నీవు ఆ పంట కోస్తావు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మనం మేలు చేయడం విసుకము. మనం అలయకు మేలు చేస్తేనేని తగిన కాలమందు పంట కోస్తాం. అలసట రాకూడదు, కుంటికాలు వెనకకూడదు, చక్కగా నడిచి దేవుని మందిరానికి రావాలి. అలయకుండా మేలు చేయాలి, అప్పుడే తగిన కాలమందు పంట కోస్తాం.